హాయ్ ఫ్రెండ్స్, అశోక్ నగర్లో గణేష్ టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. గణేష్ టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు? అశోక్ నగర్లో గణేష్ టెంపుల్కి ఎప్పుడైనా వచ్చారా? రాకపోతే కనుక ఈసారి బిహెచ్ఎల్ దగ్గర ఉన్న అశోక్ నగర్ వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ గణేష్ టెంపుల్కి. చాలా మంచిగా నమ్మకమైన దేవుడు అండి. బాగుంటుంది గుడి కూడా. ఈసారి గణేష్ ఉత్సవాలకైతే ఇలా డెకరేషన్ చేశారండి టెంపుల్ మొత్తం కూడా గ్రీనరీ విత్ ఫ్లవర్స్తో. అండ్ వినాయకుడిని 9 రోజులు కూడా 9 అలంకారాలను చేస్తూ ఉంటారండి. రోజుకు అలంకారం చొప్పున చాలా బాగా చేస్తారు. పంతులు గారు మొత్తం అన్నీ కూడా చూసుకుంటారండి. అండ్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా 9 డేస్ నవరాత్రులు చేయడానికి మొత్తం అన్నీ కూడా ఈవెంట్స్ అన్నీ టైం టు టైం జరిపిస్తారండి. ఈసారి గణేష్ చతుర్థికి అశోక్ నగర్లో సెట్టింగ్ అయితే ఇలా వేశారండి. మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా విజిట్ చేయండి. ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండ్ ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. మార్నింగ్ అభిషేకాలతో స్టార్ట్ అవి ఈవినింగ్ మంగళహారతితో ఎండ్ అవుతుందండి. మధ్యలో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. పూజలు, హోమాలు, ఇంకా స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయండి. చాలా బాగుంటుంది. ఇది మొత్తం అంతా ఎంట్రన్స్ అండి. ఇలా గుడి సెట్టింగ్ వేశారు ఈసారి అయితే. సో ఇలా లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే కూడా లోపలంతా కూడా మంచి సూపర్ సెట్టింగ్ ఉంది. అంతా ఈ వినాయకుడు ఫ్రంట్ అండి. ఇది గుడి పక్కనే షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో వినాయకుడిని అయితే పెడతారు ఎవ్రీ ఇయర్. చాలా బాగా జరుగుతాయండి ఉత్సవాలు. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.